కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వాజ్పేయి సమాధి సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 12:30కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ కూటమి పక్షాల నేతల సమావేశానికి హాజరు కానున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 2:30కు తన నివాసంలో కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ అవుతారు. అటు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీతో, సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో విడివిడిగా భేటీ కానున్నారు చంద్రబాబు. ఆ తర్వాత రాత్రి 7:30కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో రాష్ట్ర అంశాలపై చర్చించనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సంబంధించి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఉదయమే 8:30 గంటలకు అటల్ బిహారీ వాజ్పేయి సమాధి వద్ద, సదైవ్ అటల్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించడం, అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరగనుంది. ప్రధానంగా ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది, ప్రాధాన్యత కూడా ఉంది. ఇటీవల రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలంతా కూడా మరింత సమన్వయంతో ప్రభుత్వానికి, కూటమికి మద్దతుగా ఉన్నారు అన్న ఒక సందేశాన్ని పంపించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగానే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరినీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానిస్తాము, ఈ రకంగా సమావేశం అంటే మామూలువే అని చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి కొంత కీలకమైనటువంటి ఒక ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు జరిగే ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2 బిల్లులు, ఒకటి వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు కీలకమైనటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒకే దేశం ఒకే ఎన్నిక చెందినటువంటి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఈ 2 బిల్లులపై ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ రకంగా ఉందన్న అంశాన్ని ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చినటువంటి బీజేపీ ఈ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరించడం, అదేవిధంగా భాగస్వామ్య పక్షాల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇతరతర అనేక అంశాలు కీలకమైనటువంటి ఈ సమయంలో సమన్వయంతో కూటమి పక్షాలను కూడా ఉండాలన్న ఒక అభిప్రాయంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. బీజేపీ ఇతరత్ర అనేటువంటి అంశాలతో పాటు అంబేద్కర్పై వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ రకంగా దాంతోపాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి చెందినటువంటి ఒక రైలు ప్రాజెక్టుని ఇటీవలనే మంజూరైంది. దానికి సంబంధించినటువంటి వేగంగా దాని సత్వరంగా పనులు చేపట్టేందుకు గాను కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి 3:30 గంటలకు ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు అశ్విని వైష్ణవ్తో సమావేశం అవుతున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రితోనూ, హోంమంత్రితోనూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాయంత్రం రాత్రి 7 గంటలకు సమావేశం అవుతున్నారు. రాష్ట్రానికి చెందినటువంటి అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పూర్తిగా రాష్ట్ర అభివృద్ధిపైనే కేంద్రీకరించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరందరితో కూడా రాష్ట్రానికి చెందినటువంటి అనేక అంశాలు, పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ నిధుల విడుదల, వీటన్నిటిపై కూడా చర్చించి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిపై వీరందరితో కూడా మాట్లాడబోతున్నారు.